హాయ్ మేడం, మా వైఫ్కి టుబెక్టమీ చేపిద్దాం అనుకుంటున్నాను. లాప్రోస్కోపీ బెటరా, ఓపెన్ సర్జరీ బెటరా? డెఫినెట్గా లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీ ఇస్ అ బెస్ట్ ప్రొసీజర్ అండి. బికాస్ ఫాస్ట్ రికవరీ ఉంటుంది, సింపుల్ ప్రొసీజర్, మార్నింగ్ సర్జరీ, ఈవినింగ్ డిశ్చార్జ్ అండ్ సేఫ్ ప్రొసీజర్. లాప్రోస్కోపీ టుబెక్టమీ వల్ల వెయిట్ గెయిన్ అవుతారంట కదా, నిజమా? సి లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీ అనేది పర్మనెంట్ స్టెరిలైజేషన్ ప్రొసీజర్. ఈ ప్రొసీజర్లో రెండు వైపులా ట్యూబ్స్ ని మాత్రమే బ్లాక్ చేయడం జరుగుతుంది. ఓవరీస్ ని కానీ యూట్రస్ ని కానీ మనం టచ్ కూడా చేయట్లేదు. సో ట్యూబెక్టమీ వల్ల మెన్స్ట్రల్ సైకిల్స్ కానీ హార్మోనల్ ఇంబాలెన్స్ కానీ 100% జరగదు. జనరల్ గా ట్యూబెక్టమీ 30 years తర్వాత చేయించుకుంటారు. న్యాచురల్ గానే 30 years తర్వాత మెటబాలిజం తగ్గుతుంది. అండ్ సెకండ్, సర్జరీ తర్వాత స్లీప్ డిస్టర్బెన్సెస్ అండ్ స్ట్రెస్ వల్ల కూడా వెయిట్ గెయిన్ ఉంటుంది. అండ్ నెంబర్ 3, సో సర్జరీ అయింది కదా అని ఇంకా యాక్టివిటీ లెవెల్ కానీ ఎక్సర్సైజెస్ ఏమీ చేయకుండా ఒక 3 months అలాగే ఉన్నారంటే బాడీ మెటబాలిజమ్స్ అన్ని చేంజ్ అయ్యి వెయిట్ గెయిన్ అవుతారు. సో రీసెర్చ్ పేపర్స్ చూసినట్టయితే లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీ వల్ల వెయిట్ గెయిన్ అస్సలు జరగదు. సో ట్యూబెక్టమీనే కాదండి, ఏ సర్జరీ అయినా ఆర్ డెలివరీ తర్వాత ప్రెగ్నెంట్ మామ్స్ కి సజెస్ట్ చేసేది ఏంటంటే బ్యాలెన్స్ డైట్, అంటే ప్రోటీన్ ప్రాపర్ గా తీసుకొని వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ని ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ సెకండ్లీ, నిద్ర మినిమం 6 to 8 hours ఆఫ్ స్లీప్ ఉండాలి. స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి. సో ఇంప్రూవ్డ్ యాక్టివిటీ, ఎక్సర్సైజెస్, యోగా, జుంబా ఇలా ఏదైనా ట్రై చేయండి. ఈ వీడియోని సర్జరీకి ప్లాన్ చేస్తున్న వాళ్ళకి ఆర్ రీసెంట్ గా సర్జరీ అయిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.